హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా మన గేమ్ చేంజర్ మనకు సంక్రాంతి బరిలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ మనకు తెలిసింది గదా! అదే విధంగా మన సంక్రాంతి సీజన్‌లో 3 సినిమాలు భారీ సినిమాలు రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు. చాలామంది ప్రేక్షకులు కూడా చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఈ మూవీస్ అని మనకు జనవరి రాను వచ్చేసింది. ఆ తర్వాత మన సంక్రాంతి ఎప్పుడు అనుకుంటా మూవీస్ కోసం చాలామంది గూడా ఎదురు చూస్తున్నారు. మనకు అదే విధంగా గేమ్ చేంజర్ మూవీ గురించి మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మనకు 'రామ్ చరణ్' భారీ కటౌట్ ప్రపంచ రికార్డ్ అంటే విజయవాడలో వజ్ర గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 'రామ్ చరణ్' కటౌట్ ప్రపంచ రికార్డ్‌ని సృష్టించిందని చెప్పారు. 'గేమ్ చేంజర్' మూవీలో రిలీజ్ సందర్భంగా 256 అడుగుల భారీ కటౌట్ 'రామ్ చరణ్' యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారంట. అది మామూలుగా నమ్మాల్సిన చాలా వరకు కూడా చూడండి 250 అడుగులు ఇంతవరకు కూడా ఏ కటౌట్ కూడా మనకు చూడలేదు మనకు. అదే విధంగా సేమ్ మనకు 'ఘరానా మొగుడు' సినిమాలో మన చిరంజీవి కటౌట్ చూసిన తర్వాత 2 ఒకే విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది గూడా అంటున్నారు. 'ఘరానా మొగుడు' అదే పంచెకట్టుతో చిరంజీవి లాగానే ఇప్పుడు మనకు 'రామ్ చరణ్' కూడా కనిపిస్తుంది. ఈ మూవీకి చాలా హైప్ తెచ్చారు. ఫస్ట్ మూవీ మనకు 'శంకర్' తెలుగులోని ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో రేర్‌గా తెలుగు తేవడం అంటే చాలా తెలుగు సినిమా ఎప్పుడెప్పుడు తీస్తారు 'శంకర్' అని చాలామంది కూడా ఎదురు చూసారు. మనకు ఇంతవరకు కూడా మంచి హీరోని బట్టి ఇప్పుడు మనకు 'రామ్ చరణ్' ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' తర్వాత మంచి ఫామ్‌లో ఉన్న హ్మ్, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' కూడా దీనికి 'శంకర్' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము. అదే విధంగా మనకు చూసినప్పటికి కూడా గానీ హెలికాప్టర్ ద్వారా కటౌట్‌కి పూల వర్షం కురిపించారంట. అది హెలికాప్టర్ ద్వారా మనకు రావడం అంటే అది అంత హైట్ ఉన్నది కాబట్టి 256 ఫీట్ అంటే మనకు మామూలుగా ఇంత కటౌట్ భారీ కటౌట్ అనేది మనకు లేదు. అదే విధంగా 'గేమ్ చేంజర్' నిర్మాత 'దిల్ రాజు' కూడా మనకు చిత్ర యూనిట్‌తో కలిసి ఆవిష్కరించారు. ఇదే విధంగా మనకు దీనికి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ కూడా అవార్డు కూడా లభించడం జరిగింది. నిర్మాతకి లభించిందంట. అదే విధంగా ఇంత క్లాసిక్‌గా మనకు చూసినప్పటికి ఇప్పటికి మనకు మంచి సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. 'గేమ్ చేంజర్' నుండి మనకు ఫస్ట్ వచ్చిన సాంగ్స్ 'జరగండి జరగండి అంచనా రారా మచ్చా' గాని, అదే విధంగా మనకు మూడో సాంగ్ 'నాన్న హైరానా' సాంగ్ కూడా చాలా 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 అద్భుతమైన వాయిస్‌తో మనకు శ్రేయ ఘోషాల్ పాడడము. అదే విధంగా నెక్స్ట్ సాంగు మనకు 'డూప్ డూప్ డూప్' అనే సాంగ్ గూడా చాలా 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 బాగుంది. అదే విధంగా మనకు జనవరి 12 దాకా ఈ మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. మనం గూడా చాలా వరకు గూడా ఇంకా 2 సాంగ్స్ ఉంటాయంటున్నారు. మూవీ చూసామంటే మనకు ఏ విధంగా మనకు సింగర్‌గా నిర్మించారో చాలా టీజర్‌లోనే గాని, అదే విధంగా మనకు ఇంగా ట్రైలర్ రావాల్సింది. ట్రైలర్ వచ్చిన తర్వాత మరిన్ని నెక్స్ట్ వీడియోతో మరిన్ని ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చిన్నబ్బాయి ఆఫీషియల్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్స్ మన చిన్నబ్బాయి యూట్యూబ్ ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తుంటాం.